అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి. భర్తే కొట్టి చంపాడని కుటుంబ సభ్యుల ఆరోపణ. సిద్దిపేట జిల్లా బచ్చన్నపేట పోచన్నపేటలో ఘటన. సిద్దిపేట జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన ఆకాంక్ష 24 అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఆమె భర్త చెన్న పవన్ను కొట్టి చంపాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ సిద్దిపేట 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆకాంక్ష కొండపాక మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన చెన్న పవన్తో 7 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. కుటుంబ పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో దంపతులు సిద్దిపేట టౌన్లోని హనుమాన్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి శ్రీమాన్విత్ 4, లక్షిత్ 2 అనే 2 కుమారులు ఉన్నారు. ఆకాంక్ష పుట్టింటి నుంచి 5 తులాల బంగారం, 2.5 లక్షల రూపాయలు నగదు, ఇంటి సామగ్రి కట్నంగా ఇచ్చారు. కొంతకాలంగా పవన్ లారీ డ్రైవర్గా పనిచేస్తూ మరింత కట్నం డబ్బులు తీసుకురావాలని ఆకాంక్షను వేధించాడు. రోజూ తాగి వచ్చి ఆమెను తీవ్రంగా కొట్టేవాడని, ఈ విషయంలో పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం ఉదయం పవన్ ఫోన్ చేసి ఆకాంక్ష పురుగుల మందు తాగి చనిపోయిందని చెప్పాడు. కుటుంబ సభ్యులు వచ్చి చూడగా ఆమె మృతదేహంపై గాయాలు, దెబ్బల గుర్తులు ఉన్నాయని గుర్తించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సిద్దిపేట 2 టౌన్ పోలీసులు పవన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు విచారణలో ఉన్నట్లు 2 టౌన్ సిఐ ఉపేందర్ తెలిపారు. నివారణ చర్యలు, సలహాలు. 1. కౌన్సెలింగ్ సేవలు. కట్నం వేధింపులు, గృహ హింస ఎదుర్కొంటున్నవారు కౌన్సెలింగ్ సేవలను సంప్రదించాలి. 2. చట్టపరమైన రక్షణ. గృహ హింస బాధితులు 181 హెల్ప్ లైన్ లేదా 100 పోలీస్ నంబర్కు సంప్రదించి చట్టపరమైన సహాయం పొందాలి. 3. సమాజ అవగాహన. కట్నం, గృహ హింసపై సమాజంలో అవగాహన కల్పించేందుకు స్థానిక సంస్థలు కార్యక్రమాలు నిర్వహించాలి. 4. మధ్యవర్తిత్వం. కుటుంబ వివాదాలను స్థానిక పెద్దలు, బంధువుల సహాయంతో సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేయాలి. 5. హెచ్చరిక సంకేతాలు. గృహ హింస, అసాధారణ ప్రవర్తన గమనించిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలి.